హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మని. ఈ రోజు అయితే మేము ఫిష్ ఛాలెంజ్ అయిపోతున్నాము. ఫిష్ ఫ్రై అన్నమాట. ఫిష్ చేసాము. మా అన్న అయితే చేసాడు. ఈ రోజు స్పెషల్, ఇది సండే స్పెషల్. అది కూడా మా అన్ననే చేశాడు. నేను చేయలేదు, నాకు అంత పెద్ద పెద్ద వాటిని రావు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఆతృతగా ఉంది. తొందరగా లేట్ చేయకుండా తినేయాలి. ఫిష్ మాత్రం ఎంత ఉందో, అందులోనే తలకాయ ఇంత ఉంది. తలకాయ కట్ చేయించడం వల్ల ఇంకా తగ్గింది. ఒక్కొక్కటి కేజీ వచ్చింది. తింటామో తినలేమని డౌట్ గా ఉంది. నాకైతే మన తినేస్తాడేమో అనిపిస్తుంది. ఓకే, తమిళకి ఇద్దామా ఫోటో? రెడీ గాయస్. నాకైతే మస్తు ఇష్టము. ఫస్ట్ అయితే మంచిగా నిమ్మకాయ పెట్టుకొని తింటూ ఉంటే మస్తు ఉంటుంది అసలు. సీ ఫుడ్ నాకైతే ఎక్కువ నేనేం తినను, ఓన్లీ ఫిష్ తప్ప. ఏంటన్నది? బ్లాక్ పెప్పర్ విత్ సాల్ట్. చూడ్డానికి అయితే చాలా బాగుంది అసలు. వస్తుంది చూడ్డానికి. తొందర తినేయాలి. అన్న ఏమేమో వేస్తున్నాడు. ఓకే గాయస్, ఇంకా లేట్ చేయకుండా తినేద్దాం తొందరగా. తొందరగా తినలేము అనుకోండి. ముళ్ళులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా తినాలి. కానీ ఛాలెంజ్ అంటేనే భయంగా ఉంది. సరేదమ్మా. 1 2 3 స్టార్ట్ గైస్. తినాలంటే భయం అవుతుంది. ఇప్పుడే ముళ్ళు ఎంత ఉందో. ముళ్ళు అలా బాగుంది. నిమ్మకాయ పెట్టుకుంటే బాగుంది. ఫస్ట్ ముళ్ళు తిన్నా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఏం ఫిష్ ఉన్నాయి? మా ఊర్లో గైస్, మా బావి కాడ చెరువు ఉంటుంది. వర్షాకాలం అయితే చాలా ఎప్పుడు చేపలు పడుతూనే ఉంటారు. ఎప్పుడు పడుతూనే ఉంటారు. కానీ లేట్ ప్రాసెస్ తినాలి అంటేనే. ముళ్ళు గుచ్చుకుంటాను గైస్. ఎందుకో ఏమో మరి బాగా చేసావన్న. బాగా చేసావు. మాది నాకు ఫిష్ తినడం లేట్ అయ్యేదంట, అందుకని రాలేదు. ఇంగినవా? కడుపులో చేపలు వస్తాయి నీకు. యాక్చువల్గా అసలు ఈరోజు మాకు ఈ ప్లాన్ లేదు అస్సలు. మా అన్న బయట చేపలు చూసాడంట. తెచ్చుకుందాం అంటానంట అనేసి ఇంకా వెళ్ళాము. సండే కదా, చేపలు పెట్టారు. చేపలు పెట్టుకుంటారు రకరకాలవే. ఇవైతే ఫ్రైకి బాగుంటది అనేసి ఇవి తీసుకొని వచ్చిన. చూడండి, మా అన్ననే తెచ్చాడు. కానీ ఇష్టం ఉండదు అని చెప్తున్నాడు మీతో. అంటే ఫిష్ కర్రీ ఇష్టం ఉండదు, ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటది. కర్రీ కూడా బాగుంటది అన్న. మంచిగా చింతపులు చేస్తే సూపర్ ఉంటది. కానీ నాకు రాదులే. అదే అడుగుతున్నా, చేసిన రాదు నాకు. వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు చూసా, టేస్ట్ చేసా, బాగుంది. ఫిష్ అయితే యాక్చువల్గా నాకు ఫిష్ తినడం రాదు. చూడు, ముళ్ళనంతా తినలేము. కానీ ఇంకా నీకోసమే తింటాను. నేను చెప్పాను చాలా. సూపర్ అంటే సూపర్. మా అమ్మ మాడినప్పుడే అయిపోతుంది. అన్న ఈ చేప దేవర సంపద తీసుకొస్తాడు. ఎలా ఉందన్న లోపల? ఈ చేప 1 కిలోనే. ఆ చేప 100 కిలోలు ఉంటుంది. దాన్ని తిన్నామనుక కలిసి తింటామా అసలు? ఫస్ట్ ఇది తినడమే గొప్ప. మనము ఈ ముళ్ళు తీసుకొని. నా ముళ్ళు లేని చేపలు ఉండవా అన్న? దీంట్లో ఎక్కువ ముందుగా ఇంకా రావచ్చు. మరి నాకే వస్తున్నాయి ఎందుకు? చూడు,
రావట్లేదా అంతే పని పుదీనా వేసిన పుదీనా పుదీనా కొత్తిమీర సారీ కొత్తిమీర నాడినే తీసుకుంటావు బాగుంది టేస్ట్ నిజంగా చాలా బాగుంది కానీ లేట్గా ఉంది ఇది ఎక్కడ వీడియో హాఫ్ అన్ అవర్ దాటుతారేమో హాఫ్ అన్ అవర్ గంట కూడా దాటుతుందేమో అని నాకు అనిపిస్తుంది చాలా అయిపోయిందిగా అవును గైస్ ఇంతకీ మీకేం ఇష్టము సీ ఫుడ్ లో అటు కోడి చిల్లాడినట్టు చిల్లాడకూడదు అనమాట కోడి చిల్లాడినట్టే చిల్లాడని చూడండి నేను ఎంత తిన్నాను చూడు నువ్వు చూడు ఎంత పూట్లు తుట్టు 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 ఉన్నావు లోడు కదా ఏం లేదు ఇంతే ఉడికేది ముందు చాలా వస్తాయి ఫస్ట్ రాలాగనే లేట్ ప్రాసెస్ అసలు ఇది చేపలకి మిషన్ ఉంటే బాగుంటుంది కదా చేప పెట్టగానే ముళ్ళు అన్ని బయటికి వస్తాయి చేపలాగా బాగుంది కదా ఫిష్ కర్రీ చేస్తాను అవునా రైస్ మేము ఫిష్ ఫ్రై తింటున్నాము మొదలు ఫిష్ కర్రీ చేస్తుందంట అందుకే చాలా రాలేదు అవునా ఫిష్ కర్రీ చేయడంలో బిజీగా ఉంది వామ్మో అన్న ఇది చూడండి ఇప్పుడు నోట్లో పెట్టుకునేసి నేను ముళ్ళు సైడ్ కొని చూడాలి నీకేమి ఇష్టం అన్న సీ ఫుడ్ లో నాకు సీ ఇష్టం ఎర్ర సముద్రం ఇష్టమా ఇంకా ఈ పక్క ఉంది ఓ పక్కన ఉంది కదా ఇంకా వెనక పక్క కూడా ఉంది గాయస్ ఎప్పుడు గంట తినేది తినేసరికి నాకు తెలిసి ఒక 3 hours అవుతుందేమో ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఎలా అనుకోలే అంటే ముళ్ళు తక్కువగా ఉంటాయేమో తినేయచ్చు అనుకున్నాను కానీ ముళ్ళు చాలా ఉన్నాయి కానీ బాగుంది తింటా ఉంటే స్పైసీ లేదు కదా అందుకే తినడానికి రావట్లేదు అందుకే వదిలేసి తినడానికి రావట్లేదు కదా అందుకే ఛాలెంజ్ కిక్ లేదు అవును నాకు డౌట్ అన్నా చికెన్ లో ముళ్ళులు ఉండవు మటన్ లో ముళ్ళులు ఉండవు చేపకి ముళ్ళులు ఉంటాయి ముళ్ళలో బతికినా చేపకి కష్టాలు ఎక్కువ అంట అందుకనేసి ఎక్కువ ముళ్ళల్లో బతికి ముళ్ళు వచ్చినాయి కూర అన్నట్టు కూరాడింది దివ్య ముళ్ళు చాలా వస్తానే అన్న నేను ఆనే చేసింది లేదు ఆన్ చేయకంటే లైట్ వేయాలి కదా మోదన జోక్ వేస్తాను గైస్ నవ్వండి కెమెరా ఆనే చేయలేదని చెప్పాలి ఇప్పుడు వచ్చి మోదన ఉందన్న కారంగా ఉందన్న అవ్వట్లేదు గైస్ వల్ల ఫిష్ తిన్నా మొదటి ఇంత తిన్నా లేదు కదా అందుకే కిక్ వస్తుంది యాక్చువల్గా ఈరోజు ఎందుకో వీడియో అంత బాగా కిక్ రావట్లేదు వీడియోకి మోదం లేదు అందుకే గైస్ అంటే ఎప్పుడు ముగ్గురం తిని ఇప్పుడు ఇద్దరు తినాలంటే అలానే ఉంటుంది కక్కేది ఎక్కడైనా చాలు ఇంకా వాళ్ళ కూడా ఎత్తలేదు గైస్ కానీ టేస్ట్ చాలా బాగుంది కానీ ఎందుకో ముళ్ళు తీసుకోవడం తినే అంతగా అవ్వట్లేదు కదా ఏంటన్నా నిమ్మకాయ తింటున్నావు ఎందుగా ఇలా తింటాడు మా అన్న అబ్బా ఆయిల్ ఇంకా బాగా ఫ్రై అవ్వాల్సిందేమో మరి మళ్ళీ కలుద్దామా అట్టర్ ఫ్లాప్ గైస్ ఈరోజు అయితే అబ్బా ఇది గైస్ ఈరోజు తినలేకపోతాను ఎందుకు
అవును నిజంగానే నాకే అన్నా చూపిస్తాను ఏం కత్తినా ఏం కత్తినన్నా ఏం కాదు ఒకసారి నాకు అనిపిస్తుంది ఓసిడి క్యారెక్టర్ ఓకే గాయస్ ఇది ఈరోజు మా వీడియో అయితే తినలేకపోతున్నాం ఎందుకో నేనే ఫస్ట్ చెప్పా ఫిష్ ఛాలెంజ్ చేద్దాము అని కానీ ఎందుకో తినలేకపోతాము ఈ ముళ్ళు తీసుకొని తినే పెద్ద ప్రాసెస్ అసలు ఇది ఎందుకో ఛాలెంజ్ ఈరోజు మంచిగా రాలేదు ఓకే ఏం కాదు ఒకరోజు బాగా వస్తే ఒకరోజు మంచిగా రావు అంత మన మంచిగా అనుకోవాలి మా అన్న ఆల్రెడీ ఆఫ్ పట్టి తినేసాడు వద్దు వద్దు అనుకుంటానే కానీ నాదేమో అస్సలు అవ్వట్లేదు మొత్తం కోడి గెలిచినట్టు గెలిచాను మొత్తము ఇలా బై మిస్టేక్ నిజాలు వచ్చేస్తాయి ఓకే గైస్ అయితే మరి ఉంటాం మరి బాయ్ చెప్పడం మర్చిపోయా బాగున్నారు అందరూ డెఫినెట్ గా ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి గైస్ ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ కావాలో కామెంట్ చేయండి ఎందుకన్నా అంటాం మిడిల్లో ఇది గాయస్ అయితే మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాం అంతవరకు బాయ్ బాయ్